this. ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని నేను యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను, కావాలంటే చూడండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరైతే ఎలక్ట్మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ముందుగా యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్స్ క్లిక్ చేస్తే సో ఇంపోర్ట్ చేసిన తర్వాత బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ఇలా డిస్ప్లే అవుతాయి. సో ముందుగా మనం బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. సో నేనైతే బ్రో ఫొటోస్ యూజ్ చేసి మంచి బర్త్డే వీడియో ఎడిట్ చేశాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం 7 ఫొటోస్ అయితే కావాలి. ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి. సో ఈ ఎఫెక్ట్స్లా ఉంటుంది ఎఫెక్ట్. సో ఇక్కడ ఫొటోస్ని నేను ఆల్రెడీ యాడ్ చేశాను, మీరు జస్ట్ రీప్లేస్ చేయాలి మీ ఫొటోస్తో. సో ఇక్కడ టెక్స్ట్ కూడా ఉంటుంది, హ్యాపీ బర్త్డే విక్రమ్ అని. సో మీరు ఎవరిదైతే బర్త్డే వీడియో యాడ్ చేస్తున్నారో వాళ్ళ పేరు అయితే మెన్షన్ చేయండి విక్రమ్ బదులు. సో విక్రమ్ ఉంది కదా ఇక్కడ. సో విక్రమ్కి నేను టెక్స్చర్ యాడ్ చేశాను, రెడ్ టెక్స్చర్. సో ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు నేమ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరైతే ఎలక్ట్మిషన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ గ్రూప్ 1 ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే మనం 8-10 మిల్లీ-సెకండ్స్ అయితే ఇక్కడి నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడ 8 ఫొటోస్ కాదు 9 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి మొత్తము. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ చూద్దాం ఎలాగుంటుందో. సో షేక్ ఎఫెక్ట్లో నేను ఇక్కడ కింద కెమెరా 1, కెమెరా 1, 2. సో ఇలా 2 కెమెరా సెట్టింగ్స్ అయితే నేను ఇచ్చాను. కెమెరాస్ని మీరు కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి అక్కడ బీట్ మార్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ జస్ట్ ఒక 1 ఫోటో ఉంటుంది, ఫోటో మీరు యూస్ చేసుకొని మొత్తం బీట్ మార్క్లో యాడ్ చేసి ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ముందుగా మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఇక్కడి నుంచి అయితే మీరు చాట్ చేయాలి. సో కింద నేను ఈ ఇమేజ్ అయితే ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక 6 లేకుంటే ఒక 8 ఫొటోస్ని మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫోటో రూమ్ యాప్ యూజ్ చేసి అక్కడ మీరు ఒక 10 or 8 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి సింగిల్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని సో జస్ట్ మీరు ఒక వర్టికల్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఉంది కదా ఈ ఫోటో ఉంది కదా, రెడ్ టీ షర్ట్ ఫోటో ఉంది కదా. సో ఇలా 1 by 1 ఫోటో మీద క్లిక్ చేసి మీరు జస్ట్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలా వస్తాయి ఫొటోస్. సో ఇక్కడైతే నేను ఈ ఫోటో సెలెక్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను ఎలా రీప్లేస్ చేయాలి ఫొటోస్ని. ఇలా మీ ఫొటోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో సెలెక్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది. సో ఇలా మీరు 1 by 1. సో ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, కొంచెం కిందకి ఉంది కదా. సో మీరు ఏం చేస్తారంటే 2 ఫింగర్స్ యూజ్ చేసి ఇలా జూమ్ చేసుకోవచ్చు ఇలా. సో లుక్ రావాలని 2 ఫింగర్స్ యూజ్ చేయాలి, డైరెక్ట్గా మీరు జూమ్ చేయకూడదు. సో 2 ఫింగర్స్ యూజ్ చేసి ఇలా జూమ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగే 1 by 1 ఫొటోస్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ సెంటర్ ఫోటో ఉంది కదా, ఎల్లో షర్ట్ ఫోటో. సో దాని మీద మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసేటట్టుగా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేద్దాం. సో పైన ప్లస్ క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి. సో మీరు ట్రై చేయండి, జస్ట్ ఫొటోస్ ఇలా రీప్లేస్ చేసుకోవాలంటే. సో తర్వాత
ఈ లేయర్స్ పైన నేను జస్ట్ ఒక రెక్టాంగిల్ ఇచ్చాను. సో కింద డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇలా ఫొటోస్ సరిగ్గా కనపడవని, సో అందుకే వాటిని కవర్ చేయడానికి రెక్టాంగిల్ లేయర్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ గ్రూప్ 1 ఉంటుంది. సో గ్రూప్ 1 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన 3 డాట్స్ ఉంటాయి కదా, సో దాన్ని క్లిక్ చేసి అన్గ్రూప్ చేస్తే ఇలా రెక్టాంగిల్స్ ఉంటాయి. సో నేనైతే వాటిని గ్రూప్ చేశాను. సో మీరు ఇలా గ్రూప్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉంటుంది ప్రెసెంట్లో, జస్ట్ చూపిస్తుందంటే. సో ఇలా ఉంటుంది. సో ప్లస్ క్లిక్ చేసి మీరు ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ గ్రూప్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో. సో ఈ ఫోటో ఇలా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి ఈ ఫోటోని కిందకి తీసుకురండి. సో ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, ఆ గ్రూప్ 1 మీద లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం యాడ్ చేసిన న్యూ ఫోటో, మీరు యాడ్ చేసిన కొత్త ఫోటో, ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే సో ఇలా 2 అయితే సెలెక్ట్ అవుతాయి. సో ఇక్కడ పైన అయితే ఆప్షన్ ఉంది కదా 2 లేయర్స్ సెలెక్టెడ్, దాని పక్కన ఫస్ట్ సింబల్ వదిలేసి సెంటర్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్లో సింబల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. షేక్ ఎఫెక్ట్తో ఇలా వస్తుంది లుక్ అయితే. సో ఇలా అయితే మనం 2 గ్రూప్స్ని కంబైన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి అయితే మనం ఫొటోస్ యాడ్ చేయాలి. ప్లస్ క్లిక్ చేసి 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేస్తాను. సో నేను మొత్తం 9:16 రేషియో ఫొటోస్ని అయితే యూజ్ చేశాను. మీరు కూడా ఆ సైజ్ ఫొటోస్ని యూజ్ చేయండి. షేక్ ఎఫెక్ట్తో ఫొటోస్ బాగా వస్తాయి. సో ఇలా ఎండింగ్ వరకు ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో షేక్ ఎఫెక్ట్లో నేను ఒక ఫోటో ఇచ్చాను. సో ఆ ఫోటో షేక్ ఎఫెక్ట్ని మీరు జస్ట్ కాపీ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కింద 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా కాపీ ఎఫెక్ట్స్, ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ 1 by 1 ఫొటోస్, మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. ఇలా ఎండింగ్ వరకు మొత్తం అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. సో ఇలా ఎండింగ్ వరకు అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ఫొటోస్ కూడా ఉన్నాయి కింద. సో అవి మీరు ట్రై చేస్తే వస్తాయి. సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఒక చిన్న ఫోటో అంటే 4:3 ఫోటో, అలాంటి ఫొటోస్ ఉంటాయి కదా, మీరు చూస్తారు కదా, అలాంటి ఫొటోస్, ఈ ఫొటోస్ సెలెక్ట్ చేయండి. జస్ట్ ఇలాంటి ఫొటోస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో మీరు కావాలంటే సెట్ కాలేదంటే జస్ట్ మీరు 2 ఫింగర్స్ యూజ్ చేసి ఇలా జూమ్ చేయండి ఫోటోని. సో ఇలా లుక్ రావాలంటే కొంచెం జూమ్ చేయండి. సో ఇలా లుక్ ఎలా వస్తుందో మీరు ఒకసారి ట్రై చేస్తే ఇది అర్థమవుతుంది. సో ఫైనల్లీ లాస్ట్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అన్ని ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదా ఈ కెమెరా 1 సో రెండింటిని జస్ట్ కెమెరా 1 పైన లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేసుకోండి, అది సెలెక్ట్ అవుతుంది. పైన ఇంకో కెమెరా ఇది ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో 2 సెలెక్ట్ చేసుకొని కెమెరాస్ని మీరు ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ ఉంది కదా, కాపీ 2 లేయర్స్ ఫోర్త్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి, కాపీ 2 లేయర్స్. సో బ్యాక్ వచ్చేయండి కాపీ చేసుకునేలా. సో ఇక్కడి నుంచి అయితే మనం 15 మిల్లీసెకండ్స్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేయాలి. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కెమెరా 1 2 కెమెరాస్ యాడ్ అవుతుంది. ఎందుకంటే
షేక్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా రావాలని యాడ్ చేసుకున్నాను నేను. మీరు యాడ్ చేసుకుని పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో నేను 2 లేయర్స్ సీసీ ఎఫెక్ట్ని అయితే ఇచ్చాను. సో ఇలా క్లిక్ చేయండి. బ్లాక్ సీసీ ఉంది కదా, బ్లాక్ ఫోటో కింద బ్లాక్ని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని కిందున్న ఆ ప్లేయర్ని కూడా సెలెక్ట్ చేసుకొని మొత్తానికి ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. 4th ఆప్షన్ కాపీ 2 లేయర్స్ క్లిక్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి మళ్ళీ. సో ఇక్కడ నుంచి అయితే మీరు పేస్ట్ 2 లేయర్స్ ఉంది కదా, అక్కడ ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా ఆ లేయర్స్ని పేస్ట్ చేయాలి. సో ఎండింగ్ వర్క్ అయితే ఉన్నాయి. సో మనం లాస్ట్లో ఈ సింబల్ క్లిక్ చేసి ఇది ఉంది కదా, ఇది ఆన్ చేసుకోండి. ఫైనలీ లాస్ట్లో మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ చేయండి అంతే.